వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. కర్ణాటక రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించి ఆందోళనకరమైన నిజాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. రీసెంట్గా కొంతమంది స్టూడెంట్స్కి యూనివర్సిటీలో టెస్టులు చేస్తే దాదాపు 7,000 మందికి హెచ్ఐవి ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం అయితే తక్షణ చర్యలు చేపట్టింది. అన్ని యూనివర్సిటీల్లో కూడా ఈ టెస్టులు చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ యువత ఈ ఏజ్లో హెచ్ఐవి బారిన పడడము, దాని ద్వారా వాళ్ళు ఎంతమందికి స్ప్రెడ్ చేస్తున్నారు, అసలు ఏం జరుగుతోంది, దీనికి సంబంధించి అయితే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే ఇవాల్టి మన టాపిక్. దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే అండి. నమస్తే ఉదయ. సో చాలా భయం వేస్తుంది ఈ జెన్జీ కిడ్స్కి సంబంధించి. ఒక విషయం రెండు విషయం కాదు, ఏ దాంట్లో కూడా అంటే విపరీతమైన ఫ్రీడమ్ వచ్చేసి, అంటే అది మా భావ ప్రకటన స్వేచ్ఛ అంటున్నారు. ఈ స్వేచ్ఛతోటి వీళ్ళు విచ్చలవిడితనం ఎక్కువైపోయి చేయకూడని పనులు చేస్తూ ఉన్నారు. రీసెంట్గా వాళ్ళ ప్రొటెస్ట్ ఏంటి, వాళ్ళు చేస్తున్న పనులు ఏంటి, ఇప్పుడు టెస్టులు చేస్తే వాళ్ళకి హెచ్ఐవి రావడం ఏంటి. 7,000 మంది అంటే, ఇంకా టెస్టులు చేసిన దాంట్లో 7,000 మంది అయితే ఇంకా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరిలో చేస్తే ఎంతమందిలో బయటకు వస్తుండొచ్చు, అసలు ఏం జరుగుతుంది ఇంత ఆ ఏజ్లో. అంటే మళ్ళీ మనకి లెక్కల ప్రకారము, గణాంకాల ప్రకారం 18 to 25 ఇయర్స్ మధ్యలో వీళ్ళు హెచ్ఐవి బారిన పడుతూ ఉన్నారంట. ఏం చెప్తారు దీనికి సంబంధించి మీరు? అదే మీరు చెప్పినట్టు స్వేచ్ఛ, మా లైఫ్ మా ఇష్టం, మేము ఇలాగే ఉంటాం, నీకెందుకో లాంటి భావాలతోటి విచ్చలవిడిగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు టర్న్ చేసుకుంటున్నారు. ఎలా కావాలంటే అలా. ఇప్పుడు ఒకప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ అని అంటే ప్రాణాంతకమైనటువంటి వ్యాధి. అంటే మామూలుగా టచ్ అయినా, బట్టలు వాడినా అట్లా ఏమి రాకపోవచ్చు, అంటే సెక్షువల్గానే ఇది వస్తుంది తప్ప పాక్షికంగా ఆ విధంగా అందరూ భయపడిపోయేవారు. ఎవరి ఎంగిలన్నా తీసుకోవాలన్నా, ఎక్కడన్నా తినాలి తాగాలన్నా టచ్ చేయకపోవడం. గట్టిగా చెప్పాలంటే అప్పటి నుంచే యూజ్ అండ్ త్రో గ్లాసెస్, ప్లేట్స్ అనేవి బాగా వాడకంలోకి వచ్చాయి. బాగా ఎక్కువగా అన్నమాట. ఇప్పుడు ఎట్లా అంటే పెళ్ళిళ్ళకి వెళ్తే కూడా విస్తరాకు, అరిటాకులు వేయడం మానేసి అవే వేసేస్తున్నారు. అంటే అది కల్చర్ అయిపోయింది చివరికి. అవి వాడటం, పారేయటం, అంటే ఒక జాగ్రత్త కోసం అన్నట్టుగా స్టార్ట్ అయ్యి అది కల్చర్గా మారిపోయింది. అంటే అప్పట్లో అంత భయపడేవారు. తర్వాత ఇంకా అనేకమైన వేరియంట్స్ రావడం, మనకు ముఖ్యంగా కోవిడ్ వచ్చిన తర్వాత గతం మర్చిపోయారు జనం. ఇప్పుడు ఈ అవేర్నెస్లో ఉన్నారేమో మరి తెలీదు, అది పాతే మర్చిపోయారు. అది కూడా ఒక భయంకరమైనటువంటి వ్యాధులే, చనిపోయేవారు అప్పట్లో. ఇప్పుడంటే వ్యాక్సిన్స్ వచ్చాయి, మెడిసిన్స్ వచ్చాయి కాబట్టి చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. కానీ ఏదైనా సరే, ఏ మందైనా సరే దానికి ఒక స్టెప్స్ ఉంటాయి. ఒక స్టేజ్ వరకే మందులు. ఆ స్టేజ్ దాటింది అని అంటే ఏ రోగానికైనా సరే మందులు లేవు అని డాక్టర్స్ తేల్చి చెప్తున్నారు. కొన్ని రోగాలకైతే సర్జరీస్ ఒక ఆప్షనల్గా, ఒక ఫైనల్ ట్రీట్మెంట్గా తీసుకుంటున్నారు. కానీ ఇలాంటి వాటికి ఏ సర్జరీ చేస్తారు? కాబట్టి ఒక స్టేజ్ వరకే ట్రీట్మెంట్ ఉంటుంది, తర్వాత ఏమీ ఉండదు, వెళ్ళిపోవడమే పైకి. కాబట్టి జనం ఏమనుకుంటున్నారు, మందులు ఉన్నాయిలే, ఏం కాదులే, మనం చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది, మనం ఎందుకు చెప్తాము. మళ్ళీ మనకి ఎయిడ్స్ వచ్చిందని ఎవరికని చెప్తే మళ్ళీ సిగ్గు. కానీ ఎయిడ్స్ తెచ్చుకోవచ్చు, దొంగచాటుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, మందులు తినచ్చు. అంటే అక్కడ లేదు సిగ్గు, అక్కడైతే ఎవరు చూడరు. ఇలా దొంగ బ్రతుకులు అనమాట ఇవన్నీ, దొంగ బ్రతుకులు, ఆడవాళ్ళు మగవాళ్ళు. కర్ణాటకలో చూసామంటే కేవలం ఈ స్టూడెంట్స్కి టెస్ట్ చేస్తే 7,000 మంది తేలారు. ఇంకా ఎంతమంది తేల్తారో. ఈ లిస్టులో వచ్చేసి 3rd ప్లేస్లో ఉంది కర్ణాటక అని చెప్తున్నారు. ఇది ఎటువంటి పరిణామం? సిగ్గుపడవలసిన విషయమే కదా, భయపడవలసిన విషయమే కదా, జాగ్రత్త తీసుకోవాల్సిన విషయమే కదా. ఫ్యూచర్ అంతా స్పాయిల్ చేసుకున్నారు కదా. రేపు వాళ్ళు ఏమొద్దు, మాకేం కావాలి, ఫ్రీడమా వీళ్ళు కావాలంటే. మేము చదువుకున్నాం, మేము ఉద్యోగం చేస్తున్నాం, మేము డబ్బు సంపాదించుకున్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం, ఇంకా కావాల్సినట్టుగా అమ్మాయిలతో అబ్బాయిలతో తిరుగుతున్నాము. తర్వాత ఎన్నాళ్ళు ఉంటే పోతామని చెప్తున్నారు. పోతారట. కాబట్టి ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ కమింగ్ జనరేషన్ వాళ్ళు ఎవరు కూడా, అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా పిల్లల్ని కనవలసిన అవసరం లేదు. ఎందుకంటే పోతామంటున్నప్పుడు వీళ్ళు కనాల్సిన అవసరమే లేదు. అలా తీసుకోవాలి. అంటే అది ఎంత హాస్యాస్పదంగా చేసేస్తున్నారంటే, ఎవరిని కదిపినా సరే మేము పోతాం,
ఏంటి ఇప్పుడు నష్టం? ఎవరి కోసం బ్రతకాలి? అవును. అంత తేలిగ్గా మాట్లాడుతున్నారు? చిన్న జీవితం, ఒకే లైఫ్, ఏదనుకుంటే ఉన్నది అది ఒకటే చేయాలి. జిందగీ, ఉన్నది ఒకటే ఇలా జిందగీ, మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి ఇంత కష్టపడి కని పెంచి మీకు ఒక దారి చేసామని మాట్లాడుతుంటే ఏమంటున్నారు తెలుసా? మేము అడిగామా? ఏంటి మూర్ఖపు ప్రశ్నలు? మీరు అడిగినా అడగకపోయినా జన్మ అనేది ఒకటి వచ్చింది మీకు. మీ జన్మని మీరు కాపాడుకోవాలి కదా. ఇప్పుడు ఇంత హ్యాపీగా తింటున్నారు, కలర్ఫుల్ బట్టలు వేసుకుంటున్నారు, మీకు చదువుకుని ఉద్యోగం చేస్తున్నారు, సంపాదించుకుంటున్నారు, ఎలా కావాలంటే అలా జీవించే ఆనందాన్ని ఈ కలర్ఫుల్ ప్రపంచంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నేర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి, చూడాల్సినవి, అనుభవించాల్సినవి. అవన్నీ చూడరా మీరు? పోతామంటే ఇదే జీవితమా? ఒకటి సాధించండి మీరు. ఎప్పుడు ఏ విషయంలో తీసుకున్నా సరే మంచికే ఓటు కదా, చెడుకి ఎక్కడా లేదుగా ఓటు, ఎక్కడ స్థానం కూడా లేదు కదా. మరి అలాంటప్పుడు మీరు ఏదైనా ఒక మంచి సాధించండి, మీరు చరిత్రలో మిగులుతారు. చరిత్రలో మిగిలేంత మంచి మీరు చేయలేకపోతే అట్లీస్ట్ మీ వరకు మీరైనా ఒక మంచి చేసుకోండి. మీరు ఆరోగ్యాన్ని చక్కగా బాగా చూసుకున్నారనుకోండి, మిమ్మల్ని చూసి ఇంకోటి బాగుపడతాడు కదా. ఎలా చూసుకోవాలి? అసలు ఒకరి గురించి ఆలోచిస్తున్నారంటారా? ఎవరినో బాగు చేయాలని. నేను ఎవరి కోసం బాగుపడాలి అంటే నేను ఇక్కడ ఒక సూచన చేస్తున్నా, మీరు ఒక మంచిని సాధించండి. మీరు అలా చెప్పినా మిమ్మల్ని క్వశ్చన్ చేసే అది జెన్జీ వీళ్ళు. ఒకవేళ మీరు అలా చెప్పినా కానీ మీరు చెప్పినట్టు నేనెందుకు వింటాను? ఇప్పుడు ఒకప్పుడు అంటే తల్లిదండ్రులు అంటే భయం భక్తులు, అంటే పెళ్ళి కాకముందు ఎవరితో మాట్లాడాలు కొంచెం లిమిటెడ్గా ఉండేవి. ఇప్పుడు వీళ్ళు ఈ హెచ్ఐవి బారిన పడుతూ ఉంటే ఇప్పుడు అనిపిస్తుంది అప్పటి పద్ధతులే బాగున్నాయి కదా. ఇప్పుడు తల్లిదండ్రులతో ఫ్రెండ్లీ పేరెంటింగ్, టీచర్స్తో ఫ్రెండ్లీ టీచర్స్, ఇవన్నీ అయిపోవడం వల్ల ఇప్పుడు ఈ పిల్లలు ఈ హెచ్ఐవి బారిన పడడానికి ఇవన్నీ రీజన్స్ కావా? రీజన్సే. ఇంకొకటి ఏంటంటే సంకరం అయిపోయింది, స్థితిగతులన్నీ కూడా సంకరం అయిపోయాయి మన భారతదేశంలో. ఎక్కడెక్కడి నుంచో అన్నీ కూడా ఇంపోర్ట్ అయిపోయినాయి. బట్టలే కానీ, ఫుడ్డే కానీ, ఫ్యాషన్సే కానీ, కల్చర్సే కానీ మార్పులు జరిగిపోయాయి అన్నీ. మనది మనం ఎవరూ చేయట్లేదు. ఒక స్టేట్లో ఉన్నవాళ్ళు వాళ్ళ స్టేట్కి సంబంధించినవే ఆచార వ్యవహారాలు కానీ, డ్రెస్ వేరింగ్ కానీ, మాట్లాడే విధానం కానీ, పెద్దల్ని గౌరవించే తీరు కానీ, ఏదైనా సరే ఏ స్టేట్కి సంబంధించిన కల్చర్ ఆ స్టేట్లో ఉంటుంది. రీజనల్ కల్చర్స్ ఉంటాయి. ఉన్నప్పుడు వీడెళ్ళి పక్కదాన్ని ఒక కల్చర్ని మనం తెచ్చుకుంటాము. ఏంటి మనం మాట్లాడుకున్నాం మనం, అదేంటది సంగీత్ అని, హల్దీ అని, ఇంకొకటి ఇలా అన్ని స్టేట్స్లోనూ ఆ కల్చర్ లేదు. మనకున్నది వాళ్ళకున్నది. ఏం చేస్తున్నారు? అక్కడి నుంచి ఒకటి, ఇక్కడి నుంచి ఒకటి, అక్కడి నుంచి ఒకటి తెచ్చుకుని మన ఆచార వ్యవహారాలు సంకరం చేసేస్తున్నారు. అలాగే ఒక ఫుడ్ హ్యాబిట్స్, మనమేం తింటాం? బర్గర్లు తిన్నామా ఎప్పుడన్నా? పిజ్జాలు తిన్నామా? లేకపోతే శాండ్విచ్లు తిన్నామా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకవేళ వస్తే ఎక్కడన్నా ఒక చోట ఆచారం పెట్టుకుంటే అది మనం మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకున్నాం. మనకు లేదు, మనకు అవసరం లేదు. మన వాతావరణానికి అనుబంధంగా సంబంధించిన ఫుడ్ మనం తినాలి. సౌత్ ఇండియన్స్ అనుకో, ఇక్కడ సాయిల్ ఏంటంటే రైస్ పండడానికి అనుకూలమైనటువంటి సాయిల్ కాబట్టి, ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ రైస్ తింటారు మనుషులు. నార్త్ ఇండియాలో చలి ఎక్కువ కాబట్టి అక్కడ ప్రాంతం గోధుమలు పండడానికి అనుకూలం కాబట్టి అక్కడ వాళ్ళు గోధుమలు తింటారు. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ అందరు తింటున్నారు. అంటే ఇలాంటి మంచి ఫుడ్ అయినప్పుడు ఏదైనా తీసుకుంటే తప్పులేదు. ఇప్పుడు మనం ఫారిన్ కంట్రీస్ నుంచి ఎన్ని తెచ్చుకున్నాం మనం దరిద్రాల్ని. ఇప్పుడు ఈ కల్చర్ కూడా అమ్మాయిలతో తిరిగే కల్చర్ని కూడా అక్కడి నుంచే తెచ్చుకున్నాం మనం. అర్థమైందా? అదే ఒక అంటువ్యాధిని తెచ్చుకున్నట్టు తెచ్చుకున్నాం. అదేమవుతుంది? నిమిషాల మీద స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అయిపోవడం వల్ల ఇలా తిరిగేస్తున్నారు. దానికి తోడుగా ఏమని చెప్తున్నారంటే, నేను ఇండిపెండెంట్ని, నా కాళ్ళ మీద నేను నుంచుంటున్నాను, తర్వాత నా సంపాదన నేను సంపాదించుకుంటున్నాను, నేను ఎవరి మీద ఆధారపడటం లేదు, నేను పెళ్లి చేసుకోను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నేను ఫ్రీగా ఉంటాను, ఫ్రీడమ్ కావాలి నాకు. అది ఎందుకమ్మా అంటే ఏమవుతుంది? ఇది ఎందుకయ్యా అంటే ఏమవుతుంది? వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయటం లేదా? ఇలా కంపారిజన్స్ తీసుకుంటారు. తీసుకుని అందరూ అన్నిటికీ అలవాటు పడిపోయి చివరికి పేరెంట్స్ని ఎదిరించే స్థితికి వచ్చారు. పేరెంట్స్ కాకుండా బయట వాళ్ళు ఎవరు చెప్పినా హక్కేముంది? మీరెవరు నాకు చెప్పడం అని అడుగుతున్నారు కదా. మనకు అనవసరం. ఇప్పుడు చూడండి, కింద పడి ఏమైనా అయిపోయినా సరే పక్క నుంచి వెళ్ళిపోతున్నారు.
అవును. అప్పుడు ఎందుకు పట్టించుకోవు అని అడుగుతున్నారు, ఇక్కడ పట్టించుకుంటే నీకెందుకు అని అడుగుతున్నారు కదా. అంటే ఎందులోనైనా సరే మనం పట్టించుకుంటే మనకేమవుతుందో అనే భయంతో మనిషి అనేవాడు సమాజంలో తయారైపోయాడు. ఈ సంకరమైనటువంటి అలవాట్లన్నిటితోటి మన భారతదేశం అనేక రకాల మనుషులతోటి అనేక రకాలైనటువంటి ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, మైండ్ సెట్ అన్నీ కూడా మారిపోవడం వలన అందరూ కూడా ఈ చెడు వైపుకే ప్రయాణం చేస్తున్నారు. చేస్తూ ఏమవుతుంది, మా ఇష్టం వచ్చేట్టు మేము ఉంటాం. అదేంట్రా ఏమన్నా రోగాలు వస్తాయి, అనవసరంగా ప్రాణాలు పోతాయిరా అంటే పోతాం, ఏముంది ఇందులో పోతాం. ఇప్పుడు మీరు మర్డర్స్ అయినా కానీ చూసుకోండి, ఎమోషన్స్ ఏవి కంట్రోల్లో ఉంచుకునే అది కెపాసిటీ అనేది ఎవరిలో ఉండట్లేదు. ఎందుకు అంటే చిన్నప్పటి నుండి పేరెంట్స్ అంటే భయం భక్తి లేదు, టీచర్స్ అంటే భయం భక్తి లేదు. ఈ భయము భక్తి, పెద్దవాళ్ళంటే గౌరవము, ఇవి ఉంటే నిజంగా ఇలాంటి పరిస్థితి వచ్చేదా? నిజంగా మళ్ళీ పాత రోజులు వస్తాయంటారా? ఎందుకంటే ఎప్పుడైతే భయము భక్తి ఉందనుకోండి, వాళ్ళు ఏమైనా తప్పు చేయాలంటే భయపడతారు. ఏమన్నా అంటే పెళ్ళి కాకముందే పిచ్చి తిరుగుళ్ళు తిరగాలన్నా కానీ ఒకలాంటి భయం ఉంటుంది. ఇప్పుడు ఆ కల్చర్ అనేది పోయింది కదా, మళ్ళీ ఆ కల్చర్ అనేది వస్తుందా, లేక మళ్ళీ పాత రోజులు వస్తాయా? పాత రోజులు వస్తాయా అంటే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటే వస్తాయి. ఎక్కడ వాళ్ళు అక్కడ ఎందుకు ఉంటున్నారు? ఎక్కడో ఉన్నవాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంకో చోటకి వెళ్తున్నారు. ఎవరో ఒక చోట ఉండట్లేదు. ఉన్నవాళ్ళు ఉన్న చోటే ఉంటే ఎక్కడ విషయాలు అక్కడ బ్రహ్మాండంగా ఉంటాయి. కల్చర్ బాగుంటుంది, పద్ధతులు బాగుంటాయి, ఆచార వ్యవహారాలు బాగుంటాయి, తల్లిదండ్రుల మాట వింటారు, టీచర్స్ మాట వింటారు, తర్వాత పెద్దల్ని గౌరవించడం అంటే ఏంటో తెలుస్తుంది. ఒక పనిని ఎలా చేయాలి, ఎవరి పని వాళ్ళకు ఉంటుంది కదా. వ్యవసాయదారులు ఉంటారు, ఎంత చదువుకున్నా కానీ ఇంట్లో తండ్రికి వ్యవసాయంలో సాయం చేయాలి. అప్పట్లో చేసేవారు, మా అబ్బాయి చదువుకున్నా సరే వ్యవసాయం కూడా చేస్తాడనేవారు. ఇప్పుడు ఎవరున్నారు? ఈ పిల్లలు ఉద్యోగాలకు వచ్చి తండ్రులతోటి వ్యవసాయం మానిపించేస్తున్నారు. పోనీ వీళ్ళైనా సరిగ్గా చూసుకుంటారంటే ఏమో తెలియదు, ఇలా తయారైంది. కాబట్టి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలని, ఏఐ జాబ్స్ అని వచ్చేసాయి. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే, జాబ్స్ కోసమని మీరు ఒక దగ్గరకు వేరే దగ్గరికి వెళ్ళినంత మాత్రాన మీరు మీ ఇంటి పద్ధతులు, మీ ఊరి పద్ధతులు, మీ ఆచార వ్యవహారాలు ఇవన్నీ మానేయాల్సిన అవసరం ఉందా? లేదు కదా. ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తా. శ్రీనివాస రామానుజన్ అని చెప్పి ఒక గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ ఫ్రమ్ తమిళనాడు. ఆయన ఆ రోజుల్లోనే లండన్ వెళ్ళినప్పుడు ఆయన ఇక్కడి నుంచి బియ్యం, పప్పు, ఉప్పు తీసుకెళ్ళి ఆయన వంట ఆయన చేసుకుని తెల్లవారుజామున లేచి సంధ్యావందన అన్నీ చేసుకుని 3 పూట్ల సంధ్య ఆర్చుకొని ఆయన వంట ఆయన చేసుకుని తింటాను అంటేనే తల్లి పంపించిందట. తల్లి మీద గురి, తల్లి మాట మీద గురి, తల్లి అంటే భయం భక్తి. తర్వాత మన ఉనికిని ఎక్కడికి వెళ్ళినా కూడా మర్చిపోకూడదు అనే ఒక విషయాన్ని వాళ్ళ పిల్లలకి బాగా నేర్పించిన రోజులు అవి. ఇంకా చెప్పాలంటే ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భారతిని అని అన్నారు. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా మన విలువల్ని, మన పద్ధతుల్ని మనం మార్చుకోకూడదు. ఇప్పుడు ఫారినర్స్ వస్తారు, వాళ్ళు ఏం మార్చేసుకుంటున్నారు? మన ఇండియన్స్ ఇండియాకి వస్తే వాళ్ళలాగానే ఉంటున్నారు, వెళ్తున్నారు. మహా అయితే ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చూస్తారు. ఈ ఫుడ్ తీసుకెళ్ళి అక్కడ వండుకుంటారా? మనం పిజ్జాలు తెచ్చుకొని ఇక్కడ తింటున్నాం. మళ్ళీ ఇప్పుడు మీరు అన్నారు ఏ దేశం ఎగినా ఎందుకు లేడినా పొగడరా నీ తల్లి భూమి భారత్, నేను బ్లడీ దేశీ అని అంటారు. ఇప్పుడు బ్లడీ దేశీ అంటున్నారు, దేశీ పీపుల్. అదొక అంత గర్వంగా దాంట్లో చెప్తే అదేదో కొన్ని విషయాలలో కూడా పెద్దవాళ్ళు ఏదైనా చాదస్తం చేసినప్పుడు కూడా ఈ జెన్జీ కిడ్స్ అది ఊరుదానివా, ఊరు మొహాలు, ఊరు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే వీళ్ళని షైన్ చేసి బయటికి పంపిస్తున్నారు కదా. కాళ్ళు ఎరగొట్టి ఊళ్ళోనే ఉంచినట్టయితే నువ్వు కూడా నిజంగా అది నువ్వు అనుకున్నట్టయితే నువ్వు ఆ బ్లడీ అయ్యేవాడివి. నిన్ను మాకన్నా ఒక మెట్టు పైన ఉంచాలి, మా పిల్లలు మాలా కష్టపడకూడదు అనుకుని వాళ్ళు చెమట వచ్చి మట్టి పీసికి మట్టిలో పనిచేసి ఆ డబ్బును తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తే నీకు ఇప్పుడు బ్లడీ ఊరయ్యింది ఇది కదా. అందుకని ఇప్పుడు నేను 1 year 2 years బ్యాకే నేను ఒక విషయం చెప్పాను. ఏంటంటే వ్యవసాయదారులు ఉన్నారనుకోండి, ఆ పిల్లల్ని మినిమం 10th class ఇంటర్ వరకు వాళ్ళ ఊర్లో ఏదుంటే చదివించి వాళ్ళని వ్యవసాయంలోనే పెట్టాలి వాళ్ళని.
ఒకవేళ నెటిజన్స్ ఎవరైనా నా మాటను తప్పుపడితే క్షమించాలి. ఎందుకనంటే మమ్మల్ని ఇక్కడే ఉండమంటారా? అది కాదు. మీరు అక్కడ ఉంటేనే కదా దేశం పచ్చగా ఉండేది. మీరు దేశం కోసం నేనెందుకు బతకాలి, అలా కాదు, అన్నదాత అంటారు వ్యవసాయదారులు కదా. మీరు అన్నదాతలు. ఆ రోజుకి ఈ రోజుకి ఏ రోజుకి కూడా రైతు పండిస్తేనే ఎక్కడో కూర్చుని తింటాం. మీరు పండించకపోతే మీరు పండిస్తారు, మీ తర్వాత ఎవరు పండిస్తారు? వాళ్ళు పండించలేదు అనుకోండి, మీ ముందు తరాల వాళ్ళు కూడా తిండి లేకుండా, ముందంటే వాళ్ళ తర్వాత వచ్చే తరాలు కూడా తిండి లేకుండానే బాధపడతారు కదా అన్నదాతలు పండించడం మానేస్తే. అందుకని వాళ్ళు తరతరాలు వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయమే చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళకి పంట పొలాలు పెరుగుతాయి. వ్యవసాయంలో ఇంకా ఆధునిక పద్ధతుల ద్వారా వాళ్ళు వ్యవసాయం చేయగలుగుతారు, ఇంకా పంట మంచిగా పండించగలుగుతారు. ప్రభుత్వాలు వాళ్ళకి అనేకమైనటువంటి ఫెసిలిటీస్ని అవకాశాలని ఇస్తుంది, ఎప్పటికీ ఇస్తుంది గవర్నమెంట్. అలాంటివి తీసుకుని వాళ్ళు అందులో ఇంకా ముందుకెళ్ళచ్చు. ఒక్క వ్యవసాయదారులే కాదండి, ఏ పని చేసుకోవాలి. ఇప్పుడు ఏమంటారు, వృత్తి పనులు, చిన్న చిన్న పనులు అంటారు కదా, అవన్నీ అసలు ఎక్కడున్నాయి? అంతరించిపోలేదా? అందరూ చదువుకుని అందరూ ఉద్యోగాలకు వచ్చినప్పుడు ఇప్పుడు ఏమైంది? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అందరికీ వచ్చాయి, సడన్గా అందరికీ పోతున్నాయి కదా. ఇవి కూడా టెంపరీగా ఉన్నప్పుడు మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళి ఏం చేయాలనే ప్రశ్న మీ ముందు నిలబడుతున్నప్పుడు, ఇందాక మీరు అన్నారు పాత రోజులే బాగున్నాయని, ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్న మాటలే. పాత రోజులు అంటే ఏంటి? మీ వ్యవసాయం చేసుకున్న రోజులే బాగున్నాయని కదా అర్థం. ఒకవేళ మీరు ఈ మాట అనుకున్నట్టయితే, వ్యవసాయదారులు అనుకున్నట్టయితే కనుక పాత రోజులే బాగున్నాయి అనుకుంటే, మరి మళ్ళీ మీరు వెనక్కి తిరిగి వెళ్ళి ప్రశ్న మేము ముందు నుంచున్నప్పుడు మీరు చేయగలిగిన పని ఏముంది అంటే వ్యవసాయమే మరి అక్కడ. అందుకని ముందు నుంచి కూడా ఎవరు ఏ వృత్తుల్లో ఉన్నారో, ఎవరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉంటేనే దేశం సుభిక్షంగా ఉండుండేది. అంటే డెవలప్మెంట్ అవ్వద్దా అంటే డెవలప్మెంట్ అవుతుంది. డెవలప్మెంట్ అవుతున్నప్పుడు మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో సజావుగా, పద్ధతిగా, సంస్కారంగా ఆ డెవలప్మెంట్ని అందుకోగలిగితే, ఆ టెక్నాలజీని యూజ్ చేసుకుని మంచిగా జాబ్ చేసి మళ్ళీ మీరు నేర్పించిన సంస్కారంతో వెనక్కి తిరిగి వచ్చినప్పుడు మీరు డెవలప్ అవ్వండి. అవ్వటం కోసమే కదా అవన్నీ వృద్ధి చెందుతున్నాయి. రైట్. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు? వచ్చి ఎయిడ్స్ బారిన పడటము, లేకపోతే ట్రాప్లో పడటము, హత్యలు చేయటము, ఆత్మహత్యలు చేసుకోవడము, చిన్న ఏజ్ లోనే డ్రగ్స్కి అలవాటు పడడం, ద్రవ్యాలకు అలవాటు పడ్డాము. ఇవన్నీ మీరు చూడండి రోడ్ల మీద కానీ ఇంకా స్కూల్స్ చిన్న పిల్లలు కూడా స్మోక్ ఎంత అసలు వాళ్ళు అంటే డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేసుకొని అదేంటి 2 వీలర్స్ పైన ముగ్గురు వెళ్తూ స్మోక్ చేస్తూ అసలు వాళ్ళని చూస్తూ ఉంటే అసలు ఏమైపోతుంది. మరి మేము డెవలప్ కావద్దా అని ఎవరైనా క్వశ్చన్ చేసినట్టయితే ఇవే సమాధానాలు దొరుకుతున్నాయి. కాబట్టి ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన విషయం అన్నమాట ఇది. థ్యాంక్ యూ అండి.